డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ వైటీఎం రెడ్డి, మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 26వ తారీఖు 1వ నెల 2026 26 జనవరి 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోముందు అంటే మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదని మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి మాత్రమే ట్రై చేయండి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం వచ్చేసి ఈరోజు ఉదయాన్నే 10 గంటల 54 నిమిషాల వరకు కూడా ఈ అశ్విని నక్షత్రం అనేది జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాక్ అనేది కోడి మీద గెలుస్తుంది, నెమల్ అనేది కోడి మీద, డాగ మీద, పింగళ మీద గెలుస్తుంది, పిచ్చికి వన్న గౌడ అనేది పింగళ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది అశ్విని నక్షత్రం. ఇక ఈ అశ్విని నక్షత్రం యొక్క టైమింగ్ చూసుకోవాలా. మెయిన్ వచ్చేసి టైమింగ్ ఉదయాన్నే 10 గంటల 54 నిమిషాల వరకు మాత్రమే ఈ నక్షత్రం అనేది జరుగుతుంది. ఇక ఈ నక్షత్రం తరువాత అంటే ఉదయం 10 గంటల 54 నిమిషాల తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా భరణి నక్షత్రం జరుగుతుందన్నమాట. ఇక ఈ భరణి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ ఎర్ర కాక అనేది నల్ల కాకి మీద కోడి మీద గెలుస్తుంది, నల్ల సవల అనేది నెమలి మీద ఇటుక రంగు కోడి మీద గెలుస్తుంది, పిచ్చిక వన్నెగౌడ అనేది నెమలి మీద, ఎర్రపొడల కోడి మీద, అలాగే పింగళ మీద, ఈ మూడింటి మీద పిచ్చికవన్నె గౌడ అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది భరణి నక్షత్రం. టైమింగ్ వచ్చేసి 10 గంటల 54 నిమిషాల తరువాత స్టార్ట్ అయ్యి ఈరోజు పగలు నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుందన్నమాట. ఇక చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్. రంగు ఎంచుకోవడం రాలేదంటే ఓడిపోతాం, అందులో డౌటే వద్దు. మన కోడి ఏ రంగుకి వస్తుంది, ఆపోజిట్ కోడి ఏ రంగు, ఈ 2 పాయింట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు అర్థం కాలేదంటే నా వాట్సాప్ నెంబరు ఫస్ట్లో స్క్రీన్షాట్ వాల్పేపర్ మీద ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు అంటే ఫోన్ కంఫర్టబుల్ అంటే ఫోన్ పనిచేయక చాలా వరకు రిప్లై ఇవ్వలేకపోయాను. మ్యాక్సిమం అంటే ఎంత పాజిబుల్ కుదిరితే అంత పాజిబుల్గా నేను మీకైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. కానీ కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ జరగకూడదు. మీకు అర్థం కాలేదంటే 1 నిమిషం వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్ అదే, దానికి సెండ్ చేయండి, నేను కంపల్సరీ మీకు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పుడు ఇక్కడ కోడి పింగళాలు. ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలు మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డాగలు, శుద్ధ డాగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, మిరప పండు డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కాకిడాగలు, గట్టి కాకిడాగలు అనమాట. గట్టి కాకిడాగలకు కోడి చూపు ఉండకూడదు. ఎక్కడ కోడి చూపు లేని గట్టి కాకిడాగలను కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగు ఎరుపుకు మించిన కాకిడాగలు,
శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తున్నటువంటి రంగులు. చూపుల్లో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి ఉంచండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ ఓడిపోయే ఛాన్సెస్ అవి కూడా ఈ పక్కన చూపుల రంగు చూపించానుగా వాటి మీద, ముసుగు రంగు అన్నిటి మీద ఈ రంగులన్నింటినీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఈ రంగులన్నీ కూడా ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గట్టి కాకిడేగలకు కోడి చూపు కూడా ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి ఎర్ర పసిమి గల నెమల పింగళాలకి ఎర్ర పసిమి పైన అనేది అంత ఎరుపు ఉండాల, మసర కుసి ఉండాల. అలాంటి ఎర్ర పసిమి గల నెమల పింగళాలను కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోండి, ఎర్ర పసిమి గల నెమల పింగళాలను. ఇక వాటి తరువాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రోజుకి పిసికి బోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు. ఎక్కడ కూడి చూపు ఉండకూడదు. ఈ శుద్ధ డేగలకు కానీ, నెమల డేగలకు కానీ, లేదంటే ఎర్ర అబ్బరాసులకు కానీ ఎక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు అనేది ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రం ఇక్కడ ఉపయోగించుకోవాలా. వాటిని కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే నల్లకట్టు రసంగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించకూడదు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి డేగలు. ఇక్కడ కోడి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి డేగలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలుస్తాం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కోడి డేగలకు కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాల్సిందే. శుద్ధమైన కోడి డేగలకు బొంగ తెలుపు, కుసి తెలుపు ఉంటే ఇవి వన్ సైడ్గా గెలిచే అవకాశం ఈ టైమింగ్స్లో ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండని చెప్పి ఇక్కడ కోడి రసంగులకైనా సరే ఎట్టి పరిస్థితులు బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, మిరపపండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకులు, పసిమిగల కాకులు, కాకి పింగళాలు, 9 వన్ని కాకులు, అలాగే నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకి నెమళ్ళు, 9 వన్ని కాకి నెమళ్ళు ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకులు, కాకి పింగళాలు, కాకి నెమల పింగళాలు, పసిమిగల కాకులు, 9 వన్ని కాకులు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ శుద్ధమైన కాకి నెమళ్ళు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలనైనా పెట్టుకోవచ్చు, లేదంటే కోడి కాకులను కూడా మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చు. కాకి నెమలకు కూడా బాగా ఒకే కాదు ఇంకా ఎక్కువ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాగే రెక్కల్లో చిట్రెక్కల్లో కానీ తెలుపున్నా కూడా పనిచేస్తుంది. వాటి తర్వాత కోడి కాకులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది టైమ్స్లో. ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పసిమిగల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పసిమిగల సేతువాలు,
ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, మిరపపండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వెళ్ళినట్టయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 6 గంటల నుంచి 8:30 వరకు, 6 గంటల నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గోధుమ రంగు పింగళాలు, ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు గోధుమ రంగు పింగళాలని పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపు గల డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, చింతపిక్కల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ రోడ్డు వచ్చినప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పచ్చకాకి డేగలు లేదంటే గట్టి కాకి డేగలు, కాళ్ళు ముక్కు మొత్తం బ్లాక్గా ఉన్న కాకి డేగలు, పచ్చకాకి డేగలు ఉన్నాయి కదా, అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపు పుంచిన కాకి డేగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమి గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. ఇక వీటిని మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటిది, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ నెమళ్ళు, అన్ని రకాల నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, మ్యాక్సిమం అన్ని రకాల నెమళ్ళు, కోడి నెమళ్ళు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ నెమల పింగళాలు అనేవి అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం ముసుక్కి నెమల పింగళాలనే పెట్టుకోవాలి ఈ టైమింగ్స్లో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గౌన్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పసిమ గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు పక్కన ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక్కడ శుద్ధమైన నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ ఎందుకు వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.